హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన తర్వాత ఇజ్రాయెల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. హమాస్ కీలక నేతలను హతమార్చిన ఐడిఎఫ్ కు సారథిగా పనిచేసిన ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ హలేవి తన పదవికి రాజీనామా చేశారు. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పై హమాస్ ఉగ్రవాదులు చేసిన దాడిని సమర్థంగా ఎదుర్కోవడంలో విఫలమయ్యామంటూ బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. ఇప్పటివరకు హమాస్ ఇజ్రాయెల్ యుద్ధంలో కీలకంగా వ్యవహరించిన హలేవి ఇలా రాజీనామా చేయడం ఇప్పుడు పశ్చిమాసియా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. హలేవితో పాటు గాజా వైపు కమాండ్ అధిపతిగా పనిచేసిన ఫింకెల్ మాన్ సైతం తన రాజీనామాను రక్షణ మంత్రికి పంపారు. అమెరికా, ఖతర్, ఈజిప్ట్ మధ్యవర్తిత్వంతో గాజాలో శాంతి నెలకొంది. 15 నెలలుగా ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరిగిన యుద్ధంతో గాజా సర్వనాశనమైంది. యుద్ధం కారణంగా 46,000 మందికి పైగా పాలస్తీనా వాసులు ప్రాణాలు కోల్పోయారు. హమాస్ అంతమే లక్ష్యంగా ఐడిఎఫ్ భీకర దాడులు చేసింది. వైమానిక దాడులే కాకుండా భూతల దాడులు చేస్తూ హమాస్ అగ్రనేతలను హతమార్చింది. ప్రస్తుతం హమాస్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఈ నేపథ్యంలోనే కీలక పరిణామం చోటు చేసుకుంది. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ మిలిటెంట్లు చొరబాటును అడ్డుకోవడంలో వైఫల్యం చెందినట్లు అంగీకరిస్తూ ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ తన పదవికి రాజీనామా చేశారు. సరిహద్దుల్లో భారీ దాడులకు ఉగ్రవాదులు పాల్పడినప్పుడు ఎదుర్కోవడంలో ఇజ్రాయెల్ ఆర్మీ విఫలమైందని హెర్జీ హలేవి అన్నారు. ఆ ఘటనకు తానే పూర్తి బాధ్యత వహిస్తానన్న హలేవి మార్చి 6న రాజీనామా చేస్తానని ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పశ్చిమాసియాలో ఇదో పెద్ద మార్పుగా విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ తాజాగా ఆయన రాజీనామా లేఖను విడుదల చేయగా అందులో కొన్ని ఆసక్తికర విషయాల్ని పంచుకున్నారు. అక్టోబర్ 7 నాటి ఘటనకు సంబంధించి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ విచారణను పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. సరిహద్దుల్లో చుట్టుపక్కల ఉన్న ఉగ్రవాదుల నుంచి ఎదురవుతున్న భద్రతా సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేలా ఐడిఎఫ్ను బలోపేతం చేస్తానని హలేవి ప్రకటించారు. ఐడిఎఫ్ కమాండర్గా సమర్థుడైన అధికారిని సిఫార్సు చేస్తానని వెల్లడించిన ఇజ్రాయెల్, హలేవి తన స్థానంలో రానున్న వ్యక్తి పేరును మాత్రం ప్రకటించలేదు. రెండు 2023 అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు జరిపిన దాడుల్లో 1,200 మంది ఇజ్రాయెళ్లు మరణించగా దాదాపు 250 మందిని బందీలుగా పట్టుకున్నారు. ఆ దేశ చరిత్రలోని అతిపెద్ద భద్రతా వైఫల్యంగా దీన్ని పరిగణిస్తున్నారు. ఈ ఘటనపై స్టేట్ ఎంక్వైరీకి ఆదేశించాలని అక్కడి ప్రజలు, ప్రతిపక్షాల నుంచి డిమాండ్ ఉంది. కానీ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వం, ఆర్మీ, భద్రతా సంస్థలపై స్టేట్ ఎంక్వైరీని తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. ఈ నేపథ్యంలోనే రాజీనామా లేఖలో ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పౌరులను రక్షించే విషయంలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ తన లక్ష్యాన్ని నెరవేర్చడంలో విఫలమైందని రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కార్డ్స్కి రాసిన లేఖలో వెల్లడించారు. ఒకవైపు హమాస్, మరోవైపు ఇరాన్ సహా ఇతర ఛాందస అతివాద ముష్కర సంస్థలతో ఏకకాలంలో యుద్ధాన్ని నడిపిన ఇజ్రాయెల్ ఆ సంస్థల్ని తీవ్రంగా దెబ్బతీసింది. వాటి ఉనికిని ప్రశ్నార్థకం చేసింది. అయితే ఇజ్రాయెల్ నిర్దేశించుకున్న యుద్ధ లక్ష్యాల్లో అన్నింటినీ సాధించలేదని తెలిపిన ఆర్మీ చీఫ్ హెర్జీ హలేవి కొన్ని ముఖ్యమైన విజయాలను సాధించి దేశాన్ని రక్షించుకున్నట్లు ప్రకటించారు. అలాగే హమాస్ దాని పాలక సామర్థ్యాలను మరింత కూల్చివేయడానికి, బందీలను తిరిగి వచ్చేలా చేయడానికి సైన్యం పోరాడుతూనే ఉంటుందని తెలిపారు. యుద్ధ సంక్షోభ సమయంలో వలసలు వెళ్లిన ఇజ్రాయెల్ దేశస్థులు తిరిగి వారి వారి ప్రాంతాలకు తిరిగి చేరుకునేందుకు ఇజ్రాయెల్ సైన్యం సాయం చేస్తుందని హలేవి తెలిపారు. ఆనాటి ఘటనలో కీలక వైఫల్యం చోటు చేసుకున్న నేపథ్యంలో ఇతర సైనిక అధికారులు కూడా ఇదే బాట పట్టారు. దేశంపై దాడులకు బాధ్యత వహిస్తున్న ఇజ్రాయెల్ దక్షిణ సైనిక కమాండ్ అధిపతి మేజర్ జనరల్ యారోన్ పింకెల్మాన్ కూడా రాజీనామా సమర్పించారు. ఇజ్రాయెల్ చరిత్రలో అత్యంత ఘోరమైన దాడిగా నిలిచిపోతూ దాదాపు 15 నెలల పాటు యుద్ధం కొనసాగింది. అనంతరం అంతర్జాతీయ ఒత్తిళ్లు, హమాస్ నేతల సంప్రదింపులతో ఇరువురి మధ్య కాల్పుల విరమణ కొలిక్కి వచ్చింది. ఆ వెంటనే సైన్యాధిపతి, కమాండ్ సెంటర్ అధిపతులు రాజీనామాలు సమర్పించడం చర్చనీయాంశమైంది.